హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో సో చాలా స్టూడెంట్స్కి అయితే డౌట్స్ అయితే ఉన్నాయండి. సో ఫీజు రిలేటెడ్ కావచ్చు, సర్టిఫికేట్స్ గురించి కావచ్చు, ఈ కాలేజ్ 1 to కాలేజ్ చేంజ్ చేసుకోవడం కావచ్చు, ఇన్కమ్ కావచ్చు. సో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాలేజ్ నచ్చలేదు అంటున్నారు చాలా మంది. సో ఇక్కడ మీరు ఫేజ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే మీకు నచ్చిన కాలేజ్ కదా పెడుతున్నట్టు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎలాంటి కాలేజ్ కావాలో అవి మాత్రమే పెట్టండి. ఇఫ్ మీకు కాలేజ్ వచ్చిందంటే మీరు మీ ఇంట్రెస్ట్తోనే కదా పెట్టారు. సపోజ్ ఆ కాలేజ్ నచ్చకపోతే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ వచ్చేసి మీరు కాలేజీలో జాయిన్ అయ్యి ఫేజ్ 2లో మళ్ళీ వేరే కాలేజ్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఫేజ్ 2లో ఏ కాలేజ్ రాకపోతే ఈ కాలేజ్ ఉంటుంది. సపోజ్ ఫేజ్ 2లో ఏదైనా కాలేజ్ వస్తే ఈ కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ ఈ కాలేజ్ రెండిట్లో ఏదైనా పోవచ్చు అంటే అట్లా కుదరదు. సింపుల్గా మీరు ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అయిందంటే ఫేజ్ 1 ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సపోజ్ ఫేజ్ 2లో ఏ కాలేజ్ రాలేదు, అప్పుడు ఈ కాలేజ్ అయితే ఉంటుంది. ఇది కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళకు. సపోజ్ నాకు కాలేజ్ నచ్చలేదు, నచ్చకపోతే వదిలేసేయచ్చు. మనము మ్యాండేటరీగా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం వదిలేసుకొని కాలేజ్ ఫేజ్ 2లో మీరు పార్టిసిపేట్ అయితే చేయాలి. అండ్ చాలామంది ఆన్లైన్లో అమౌంట్ పే చేస్తా కాలేజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. అట్లా ఉండదు. కాలేజీలో జాయిన్ అయితేనే కాలేజ్ మనకు సీట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఇది ఫస్ట్ పాయింట్. అది మీ ఇంట్రెస్ట్ అండి. మనకు ఒక కాలేజ్ కావాలి అంటే జాయిన్ అయిపోండి. నాకు వద్దు, నేను రిస్క్ తీసుకొని ఫేజ్ 2లో జాయిన్ అవుతా అంటే సో అప్పుడు మీకు సీట్ రావచ్చు, రాకపోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే, సపోజ్ మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఫేజ్ 2లో మళ్ళీ కాలేజ్ పెడతారు. మీరు పెట్టిన కాలేజీలో మీరు టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది, ఈ కాలేజ్ డిలీట్ అయిపోతుంది. అప్పుడు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు పింక్ కలర్లో అమౌంట్ ఏదైతే పే చేస్తారో అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ కాలేజ్కి. అండ్ సపోజ్ కొంతమంది పార్షియల్ ఫీజు రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, ఆ పింక్ కలర్లో సపోజ్ 20,000 30,000 ఆ అమౌంట్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2లో చేంజ్ అయింది. ఈ కాలేజ్కి వెళ్ళి నాకు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిందంటే వాళ్ళే సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. మీ నేమ్ ఆ కాలేజ్ నుంచి డిలీట్ అయిపోతుంది. సో మీ సర్టిఫికేట్స్ వాళ్ళు ఏమి ఉంచుకోరు, మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తారు. మీరు మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళి ఇచ్చేసేయాలి. ఎక్స్ట్రా ఫీజు, సో ఈ కాలేజ్ ఫీజు కాకుండా మీకు వాళ్ళు ఎక్స్ట్రా ఫీజు అయితే ఛార్జ్ చేస్తారో, సపోజ్ ఫేజ్ 2 చేంజ్ అయితే మాకు ఆ ఫీజు మాకు రిటర్న్ ఇవ్వండి అని మీరు అడగాలి. వాళ్ళు ఇస్తారా ఇవ్వరని నన్ను అడగగలం కాదు, మీరు వాళ్ళని అడిగి సో ఫేజ్ 2లో నేను ఇట్లా వేరే కాలేజ్ పెడదాం అనుకుంటున్నాను, వన్స్ వస్తే నాకు ఆ కాలేజ్ ఫీజు ఇచ్చేసేయండి, ఎందుకంటే మీ దగ్గర నేను అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు ఇస్తాము అంటే ఇస్తారు, లేకపోతే మీరు కనీసం ఒక 500 1000 కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వండి అని మీరు మాట్లాడాలి. మీరు అడ్మిషన్ రోజే మాట్లాడుకోవాలి ఇవ్వాలన్నీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సీట్ రాలేదు. చాలా మందికి సీట్ రాలేదని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, బీఎడ్ అనేది మీరు ఏ కాలేజీలో చేసినా నో ప్రాబ్లం. సో మీరేం చేయాలి, మీకు నచ్చిన నియర్ బై కాలేజ్ పెట్టుకోండి. అండ్ కొన్ని నియర్ టు ఫార్ టు, అంటే ఇప్పుడు మీకు ఒక 10 కాలేజీలు అనుకున్నారు, ఆ 10 పెట్టిన తర్వాత రిమైనింగ్ కాలేజ్ అన్ని ప్రియారిటీ ఆర్డర్. సపోజ్ మీరు వరంగల్లో ఉంటున్నారు, వరంగల్ నియర్ బై జిల్లా, నెక్స్ట్ ఆ జిల్లా తర్వాత నెక్స్ట్ జిల్లా, అట్లా ఆల్ ఓవర్ తెలంగాణలో మీకు నచ్చిన కాలేజ్ అన్ని నియర్ టు ఫార్ పెట్టండి. అప్పుడు మీ ర్యాంక్ ఏదో ఒక కాలేజ్ వస్తే అప్పుడు అందులో వెళ్తారో వెళ్ళారో సెకండరీ. సో మనకైతే ఒక సీట్ అయితే కావాలి. సో అట్లా మీరైతే ఫేజ్ 2లో ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అందులో మీకు ప్రతి కాలేజీలో కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలో వీడియో చేస్తాను, ప్రీవియస్ వీడియో. లేకపోతే జస్ట్ అది అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేసుకొని మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్లో కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అండ్ కట్ ఆఫ్స్ కూడా మీ కేటగిరీలో చెక్ చేయండి. చాలా మంది మీరు ఎస్సీ అయితే బీసీ చూస్తున్నారు, బీసీ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ చూస్తున్నారు, పిహెచ్ చూస్తున్నారు. సో నాకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది అంటున్నారు. మీ కేటగిరీలోనే చూడాలి. బీసీఏ అయితే బీసీఏ ఫిమేల్, బీసీబీ మనకు మేల్ అయితే మేల్, మీ కేటగిరీలో చూసుకోండి. మీకన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అప్పుడే ఏర్పడుతుంది. సో అక్కడ ఎలాంటి ఎర్రర్స్ అయితే ఉండదు. సీట్ అలాట్మెంట్లో మీరు కంపారిజన్ అనేది తప్పు కేటగిరీతోనే చేసుకుంటారు. సో అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. సో సీట్ రాని వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయంటే ఫస్ట్ ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2 మనకు కొద్దిగా టైం పట్టొచ్చు, ఒక 15 to 20 days టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. ఈ ఫేజ్ 2 తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ అంటే ప్రతి కాలేజీలో ఈ కేటగిరీలో ఈ మెథడాలజీ సీట్ వేకెన్సీస్ ఉన్నాయంటే మీరు ఆ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్స్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, కంప్లీట్ ఫీజు మీరు పేమెంట్ చేయాలి. సో ఇది స్పాట్ అడ్మిషన్స్. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్లో కూడా రాకపోతే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే ప్రతి కాలేజీలో 20% ఆఫ్ ద సీట్స్ ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో మీరు డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సపోజ్ మీకు ఫేజ్ 1లో రాలేదు, నాకు ఫేజ్ 2 కూడా పార్టిసిపేట్ చేయాలి, స్పాట్లో కూడా పార్టిసిపేట్ చేయాలంటే మీరు డైరెక్ట్ మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మేనేజ్మెంట్లో కొద్దిగా 15 to 20,000 ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు.
సో ఫేజ్ 2 ఉంటుంది, స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ మూడిట్లో మీకు నచ్చిన ఆప్షన్ మీరైతే ఎంచుకోవచ్చు. సర్టిఫికేట్ ఇష్యూస్ గురించి కూడా చాలా మంది అంటున్నారు. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయకన్నా ముందే మీరు కాలేజ్కి వెళ్ళి నా దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇవి ఓకే అంటే మీరు కాలేజీలో జాయిన్ చేసుకుంటామంటే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి మీరు జాయిన్ అయిపోండి. అండ్ అక్కడ పర్మిషన్ తీసుకోవచ్చు, ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఓకే అంటే మీరు జాయిన్ అయితే అయిపోతుంది. సో వన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ చేంజ్ అయితేనే సర్టిఫికేట్స్ ఇస్తారు. సో చాలా మంది మాకు సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా, మేము ఇవ్వము అంటే అట్లా కుదరదు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్స్ ఇప్పుడే రావు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. సో ఇచ్చే ముందే మీరు అన్ని స్కాన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్. 5th పాయింట్, ఇన్కమ్ ఉండి కూడా చాలా మందికి అక్కడ లోవర్ వచ్చింది కానీ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. సో అక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ ఏజ్ క్రైటీరియా. సో చాలా మంది 22 ఏజ్ నుంచి 40 ఏజ్ వరకు చేస్తారు ఈ బీఎడ్ అనేది. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఏజ్ లిమిట్ ఉంటుంది మనకు స్కాలర్షిప్కి. సో ఆ ఏజ్ లిమిట్ చాలా మంది చూసుకుంటలేరు కాబట్టి వాళ్ళు మనకు ఎడ్సెట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 34 ఎబోవ్ ఉన్న వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. 34 ఆర్ బిలో ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బీసీ మైనారిటీస్ వాళ్ళకు 30 ఏజ్ ఉండాలి అప్పుడే వస్తుంది, లేకపోతే 30 ఎబోవ్ ఉంటే రాదు. సో 34 బిలో ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, 30 బిలో ఉండాలి బీసీ మైనారిటీస్ వాళ్ళకు. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1 జూలై 2026 వరకు మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ లిమిట్లో ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే రాదు. కంప్లీట్ ఫీజ్ పింక్ కలర్లో ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీరైతే పే చేసుకోవాలి. 7th పాయింట్ వచ్చేసి మీరు నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, ఈ కాలేజ్ నచ్చలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ బీఎడ్ సీట్ వచ్చిందా లేదా ఫస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ఓకే మీకు నచ్చిన కాలేజ్ వచ్చిందా లేదా అది కూడా ఇంపార్టెంటే. మనం అనుకున్న కాలేజ్ రాకపోతే ఏదో ఒక కాలేజీలో వస్తే అప్పుడు సీట్ ఇంపార్టెంట్, మనకు సెకండ్ ప్రియారిటీ సీట్. సో నేను బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా ఇయర్. సో బీఎడ్ నేను అనుకున్న కాలేజ్ కాకుండా ఇంకొక కాలేజ్ వచ్చింది. సో దాన్ని హోల్డ్ చేసుకొని కాలేజీలో వెళ్ళి జాయిన్ చేసుకొని మళ్ళీ మీకు నచ్చిన కాలేజ్ పెట్టండి. నచ్చిన కాలేజ్ వస్తే ఓకే, లేకపోతే ఈ కాలేజ్ అయితే మనకు ఉంటుంది కదా, ఒక సీట్ అయితే కావాలి కదా. సో బీఎడ్ ఎక్కడ చేసినా ఏం కాదండి, మీకు యూనివర్సిటీయా మీకు ప్రైవేట్ కాలేజా అవన్నీ అవసరం లేదు. బీఎడ్ చేస్తున్నారా లేదా, లాస్ట్ సర్టిఫికేట్ వచ్చిందా లేదా అది మాత్రమే చూస్తారు. మీరు ఏ కాలేజీలో చేశారు, ఈ కాలేజ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ అట్లా ఏముండదు. బీఎడ్ చేశారా లేదా, మనకి ఎడ్సెట్ ద్వారా బీఎడ్ ఒక సీట్ వచ్చిందా లేదా ఇది మెయిన్. దాని తర్వాత మీకు మంచి ర్యాంక్ ఉంటే యూనివర్సిటీ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, కొద్దిగా మంచి కాలేజ్ కావచ్చు అట్లా సెలెక్ట్ చేసుకోండి. మన మెయిన్ మోటో ఫస్ట్ ఒక సీట్ రావాలి, సీట్ని హోల్డ్ చేసుకొని మళ్ళీ మీకు నచ్చిన కాలేజ్ మీరైతే పెట్టుకోవచ్చు. సో నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయి మెథడాలజీ పరంగా కావచ్చు, పీజీస్ పరంగా కావచ్చు, సో ఇంకా వేరే ఇష్యూస్ ఉంటే సో గైడెన్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. టిల్ స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఎడ్సెట్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. సో అన్నెసరీ కాల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, ఆల్రెడీ వీడియోలో చెప్పినవి కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. మీకు జెన్యున్గా ఉంది అంటేనే 100 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఫేజ్ 2 అనేది మనకు ఆగస్టు ఎండ్లో అన్న ఉంటుంది, లేకపోతే సెప్టెంబర్ 1st వీక్లో అప్డేట్ అయితే వస్తుంది. అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ అప్డేట్ చేసుకోవాలి. ఈ ఏజ్ గ్రూప్ బిలో ఉండి ఇన్కమ్ పర్ఫెక్ట్గా ఉండి ఇన్కమ్ లేకపోయినా ఇప్పుడు అప్డేటెడ్ ఇన్కమ్ ఉంది అనుకున్న వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కంపోజ్ ఆప్షన్ యూజ్ చేసుకొని సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే వాళ్ళు వితిన్ 4 to 5 hours వాళ్ళైతే అప్డేట్ చేస్తారు. వన్స్ అది అప్డేట్ అవ్వగానే పింక్ కలర్లో అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అయితే మీరు పే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎవరైతే నిన్నటి నుంచి కాలేజ్కి వెళ్ళారో అండ్ ఈ రోజు రేపు వెళ్దాం అనుకుంటున్నారో మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి. సో మీరు ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటున్నారా, వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారా, సో కొన్ని సర్టిఫికేట్స్ వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరా మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ ఈ 2 daysలో ఎవరైతే స్టూడెంట్స్ వెళ్దాం అనుకుంటున్నారో కాలేజ్కి సో వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. సో ఇందులో వీడియోలో చెప్పని డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.